విజయ్ చివరి సినిమా రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. తమిళ సినిమా కలలో కూడా ఊహించని రికార్డులకు తెరతీస్తున్నారు దళపతి. మామూలుగానే ఆయన సినిమాలకు ఆల్ టైమ్ బిజినెస్ జరుగుతుంది. ఇక లాస్ట్ మూవీ అనేసరికి ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్. మరి జననాయకంతో విజయ్ సృష్టిస్తున్న రికార్డులేంటి? తమిళంలో విజయ్కున్న మార్కెట్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఆయన సినిమా వచ్చిందంటే టాక్తో పని లేకుండా కనీసం 300 కోట్లైనా వసూలు చేయాల్సిందే. మొన్నటికి మొన్న గోట్ తెలుగులో ఫ్లాప్ అయిన వరల్డ్ వైడ్గా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా జననాయగన్ సినిమాతో వస్తున్నారు విజయ్. ఇది తన చివరి సినిమాని ప్రకటించారు దళపతి. ఈ మధ్య రాజకీయాల్లోకొచ్చారు విజయ్. ప్రస్తుతం పాలిటిక్స్తో పాటు సినిమాతో బిజీగా ఉన్నారు. ఇకపై మాత్రం కేవలం రాజకీయాలే అంటూ క్లారిటీ ఇచ్చారాయన. అందుకే జననాయగన్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను వినోద్ తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఏకంగా 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు విజయ్. కేవలం రెమ్యూనరేషన్ విషయంలోనే కాదు, బిజినెస్ పరంగానూ విజయ్ చివరి సినిమా రికార్డులు తిరగరాస్తోంది. కేవలం ఓవర్సీస్లోనే 75 కోట్ల డీల్ కుదిరింది ఈ చిత్రానికి. అంటే బ్రేక్ ఈవెన్ కోసమే 25 మిలియన్ వసూలు చేయాలి జననాయగన్. అలాగే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. 2025 సెప్టెంబర్ అని ప్రకటించారు గానీ సంక్రాంతి 2026కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సినిమా.